హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. యూట్యూబ్లో సెలబ్రిటీస్ అందరూ వీడియోస్ పెట్టినట్టు కాస్ట్లీ డెకరేషన్, రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి ఏవి నా వీడియోలో ఉండవు. మేము చాలా సింపుల్గా చేసుకుంటాము. ఈ ఇంటికి వచ్చాక నాకు ఇది సెకండ్ వరలక్ష్మి వ్రతం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను, ఈ ఇయర్ కూడా సేమ్. యాక్చువల్గా ఈరోజు మా పాపకి స్కూల్కి హాలిడే ఇవ్వలేదు. సో తనకి లంచ్ పెట్టి ఇవ్వాలి కదా అని ఇంకా 5కే లేచి ఇలా ఇంట్లో మిషన్ ఆన్ చేసి అలాగే బాల్కనీ అండ్ ఇంటి ముందు అంతా క్లీన్ చేశాను. మెషిన్లోనే మాప్ కూడా ఉంటుంది, బట్ అది చేసేసరికి చాలా టైం పడుతుంది అని నేనే మాప్ కూడా చేసేస్తున్నాను. మాకు ముగ్గు ఆల్రెడీ పెయింట్ వేసే ఉంటుంది, సో ముగ్గేసే పని లేదు. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం చేసి వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇంకా మార్నింగ్ పనులు చాలా ఈజీగా అయిపోతాయి. ఈరోజు నేను ఎక్కువ వెరైటీస్ ఏం చేయట్లేదు. జస్ట్ పులిహోర, దద్దోజనం అండ్ రవ్వ కేసరి అంతే. ఆ 3 వెరైటీసే చేస్తున్నాను. కొందరు చాలా వెరైటీస్ చేసి పెడతారు నైవేద్యాలు. కొందరు 9 రకాలు, 11 రకాలు ఇలా వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటారు. మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, ఇన్నే పెట్టాలి అని రూల్ ఏం లేదు. నేను పులిహోర ఇంకా పెరుగన్నం కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాను. బియ్యం కడిగి పెట్టుకొని నెక్స్ట్ రవ్వ కేసరి కోసం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. బాదాము, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్ అలాగే నార్మల్ కిస్మిస్ తీసుకున్నాను. అలాగే బియ్యము ఒక 10 మినిట్స్ నానబెట్టేసి కుక్కర్ పెట్టేసి ఆన్ చేస్తున్నాను. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఇంతకుముందు రవ్వ తీసుకున్న అదే కప్పుతో 4 కప్స్ దాకా వాటర్ తీసుకొని బాయిలింగ్కి పెడుతున్నాను. అందులో ఒక 4 ఇలాచీ తీసుకొని దంచి వాటర్ బాయిలింగ్కి వచ్చినప్పుడు అందులో కొంచెం కుంకుమ పువ్వు అలాగే ఇలాచీ పౌడరు వేసుకొని బాగా మరగనివ్వాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్, మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను, లేకపోతే వేసైనా పర్లేదు. అలాగే హాట్ వాటర్ రవ్వలో వేసి స్లోగా మిక్స్ చేయాలి. రవ్వ ఆల్రెడీ రోస్ట్ అయింది కదా, ఉండలేం కట్టదు. కొంచెం దగ్గర పడిన తర్వాత రవ్వ తీసుకున్న అదే కప్పుతో షుగర్ వేసుకున్నాను. షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఉంచి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈలోపు రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పులిహోరకి తాలింపు కోసం ప్యాన్ తీసుకున్నాను. నేను చేసేది చింతపండు పులిహోర కాదు, అందుకే చింతపండు నానపెట్టలేదు. నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. నాకు చింతపండు అంటే అస్సలు పడదు. కొంచెం చింతపండు తిన్నా కడుపు నొప్పి వచ్చేస్తుంది, అందుకే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. తాలింపులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పుకి బదులు పుట్నాల పప్పు వేశాను. అలాగే పల్లీలు, స్లిట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఆఫ్ చేసేసాను. కరివేపాకు మా వాళ్ళు అస్సలు తినరు, అందుకనే వేయలేదు. నేను ఇవన్నీ చేసేలోపు మా పాప స్కూల్కి రెడీ అయిపోయింది. తనకి నిన్నటి దోశ పిండి ఉంటే దోశ వేశాను. అలాగే స్వీట్ నైవేద్యం కోసం తీసి పక్కన పెట్టి మా పాపకి కూడా కొంచెం బాక్స్లో పెట్టించాను. బట్ అది అస్సలు తినలేదు, బాక్స్ మొత్తం అలాగే తీసుకొచ్చింది. లాస్ట్లో రైస్ చల్లగైన తర్వాత నిమ్మకాయ పిండి కలిపేశాను. పులిహోర కూడా నైవేద్యం కోసం పక్కన పెట్టి మా పాపకి బాక్స్లోకి పెట్టించేశాను. లంచ్ బాక్స్ అంతా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా తను తినేలోపు లంచ్ బ్యాగ్ అంతా రెడీ చేసి పెట్టేశాను.
ఇంకా తను దోశ తినేసి స్కూల్కి కూడా రెడీ అయిపోయింది. మ్యాక్సిమమ్ బ్యాగ్ వెయిట్ ఉందని చెప్పి నేను డైలీ కిందికి వెళ్తాను. బట్ ఈరోజు ఇంకా పని ఉందని తనను ఒక్కదాన్నే వెళ్ళమని చెప్తున్నాను. తను కూడా ఏమనకుండా ఒక్కతే వెళ్ళిపోయింది బాగానే. తను వెళ్ళాక పెరుగన్నం కలిపేసి తాలింపు పెడుతున్నాను. తాలింపు కోసం నెయ్యి తీసుకున్నాను. ఆ తర్వాత నార్మల్ తాలింపు గింజలన్నీ వేసుకొని తాలింపుని పెరుగన్నంలో కలిపేశాను. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది కదా అని నేను కూడా వెళ్ళి రెడీ అయి వచ్చాను. అలాగే పూజ చేసుకున్నాను. మా ఇంట్లో కలశం పెట్టుకొని పూజ చేసుకునే పద్ధతి అదేమీ లేదు. సో అందుకనే సింపుల్గానే పూజ చేసేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.